ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సునామీలా దూసుకుపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఓవరాల్గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది, ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది, ఏ ఏరియాలో నష్టం వచ్చింది, ఏ ఏరియాలో లాభం వచ్చింది, ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ప్రముఖ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. రిలీజ్కి ముందే ఓజీ ట్రేడ్ సర్కిల్స్లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా మొత్తం ఏరియాలో కలుపుకొని 172 కోట్లు చేసింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆల్ టైమ్ ఎక్కువ బిజినెస్. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. అవి పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్, అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్, అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్, అదేవిధంగా మొదటి 100 కోట్ల షేర్ సినిమాగా, అలాగే 200 కోట్ల సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్లు చూస్తే ఓజీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ ద్వారానే సుమారు 22 కోట్లు రాబట్టిన ఓజీ సినిమా మొదటి రోజు 67 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇక మొదటి వారం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 169 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. రెండో వారం ముగిసేసరికి 188 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. 3-4 వారాలు మూసేసరికి ఈ సినిమా ఫైనల్ రన్లో 205 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. మరి ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది, ఏ ఏరియాలో లాభాలు పొందింది, ఏ ఏరియాలో నష్టాలు పొందిందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మొదటగా నైజాం విషయానికి వస్తే, నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు 54 కోట్లకు కొనుగోలు చేయగా ఫైనల్ రన్లో ఈ సినిమా 57 కోట్ల 68 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక్కడ లాభాలు 3 కోట్ల 68 లక్షలు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే బయర్స్ ఈ సినిమాను ఇక్కడ 20 కోట్లకు కొనుగోలు చేయగా ఫైనల్ రన్లో ఈ సినిమా ఇక్కడ 20 కోట్ల 45 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా లాభాలు వచ్చాయి, 45 లక్షలు. అదేవిధంగా రాయలసీమలో ఈ సినిమాను 22 కోట్లకు నిర్మాత నాగవంశి కొనుగోలు చేయగా ఫైనల్ రన్లో ఈ సినిమా రాయలసీమలో 20 కోట్ల 16 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ 1,84 లక్షల నష్టాలు ముగిసింది ఈ సినిమా. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాను బయ్యర్స్ 12 కోట్లకు కొనుగోలు చేయగా ఈ సినిమా ఫైనల్ రన్లో ఇక్కడ 14 కోట్ల 62 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ లాభాలు 2 కోట్ల 62 లక్షలు వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో ఈ సినిమాను బయ్యర్స్ 9 కోట్లకు కొనుగోలు చేయగా ఫైనల్ రన్లో ఇక్కడ 11 కోట్ల 46 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ లాభాలు 2 కోట్ల 46 లక్షలు వచ్చాయి. ఇక గుంటూరులో ఈ సినిమాను బయర్స్ 12.5 కోట్లకు కొనుగోలు చేయగా ఫైనల్ రన్లో ఈ సినిమా ఇక్కడ 14 కోట్ల 20 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ 1,70 లక్షలు లాభాలు కూడా వచ్చాయి. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేయగా 11 కోట్ల 28 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ లాభాలు 2 కోట్ల 28 లక్షలు. ఇక నెల్లూరులో ఈ సినిమాను 6 కోట్లకు కొనుగోలు చేయగా బయర్స్ ఫైనల్ రన్లో ఈ సినిమా ఇక్కడ 6 కోట్ల 82 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ లాభాలు 82 లక్షలు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 18 కోట్ల 33 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏరియాలో 8 కోట్ల 33 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక హిందీలో ఈ సినిమాను 10 కోట్లకు కొనుగోలు చేస్తే 11 కోట్ల 59 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ 1,59 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాను 17.5 కోట్లకు కొనుగోలు చేయగా ఫైనల్ రన్లో ఈ సినిమా ఇక్కడ
43 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపు 25 కోట్ల లాభాలు ఓవర్సీస్‌లో వచ్చాయి. అత్యధిక లాభాలు వచ్చింది మాత్రం ఓవర్సీస్‌లోనే. ఇక ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 360 కోట్ల గ్రాస్, 205,80,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ఒక్క రాయలసీమలో తప్ప అన్ని ఏరియాల్లో లాభాలు పొందింది. దాదాపు ఈ సినిమాకు లాభాలు 32 కోట్లు వచ్చాయి. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఫైర్ స్టోమ్ని సృష్టించి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్స్ వరకు కలెక్షన్ల వర్షం కురిపించిన ఓజీ చిత్రం నిన్న రాత్రి నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఓటీటీలో కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చింది. పవన్ అభిమానులు సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఎలివేషన్ షాట్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ సుజిత్ని ట్యాగ్ చేసి ట్వీట్లు వేస్తున్నారు. అయితే అదే అభిమానులు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మొదటి వారం పూర్తయ్యాక సినిమాకు జత చేసిన ఐటెం సాంగ్ ఓటీటీ వర్షన్లో లేదని పవన్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినిమాలో చూడని సన్నివేశాలను ఓటీటీ వర్షన్లో జత చేసి విడుదల చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా అదనంగా కనిపించలేదు. దీనిపై కూడా పవన్ ఫ్యాన్స్ మూవీ ప్రొడక్షన్ ట్యాగ్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. దీనికి మూవీ టీం స్పందిస్తూ ఓటీటీకి సెన్సార్ చేయబడిన కాపీ వినే వెళ్ళిందని, ఎలాంటి అన్‌కట్ వర్షన్ ఉండదని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఓజీ మేనియా థియేటర్లో కంటే ఓటీటీలో విడుదలయ్యాక వేరే లెవెల్‌లో ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా ఓజీ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ అయితే ఈ సినిమాను చూసి మెంటల్ ఎక్కిపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలవుతుందని అనుకున్న ఓజీ చిత్రం చాలా లిమిటెడ్ స్క్రీన్‌లలోనే విడుదలైన సంగతి తెలిసిందే. అందుకే ఇతర భాషల్లో ఉన్న మూవీ లవర్స్‌కి ఈ చిత్రం చేరుకోలేదని, కానీ వాళ్లకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని, ఓటీటీలోకి వస్తే మిస్ కాకుండా చూడాలనే ఆశ మాత్రం ఉంది. అందుకే వచ్చిన వెంటనే ఈ సినిమాను చూసి అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ స్టైల్ వేరే లెవెల్‌లో ఉందని, ఇలాంటి మంచి సినిమాని థియేటర్స్‌లో మిస్ అయినందుకు బాధపడుతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకా ఎన్ని లక్షల మంది ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌ని సొంతం చేసుకున్న సినిమాగా 'త్రిబుల్ ఆర్' ఉంది. ఆ తర్వాత 'లక్కీ భాస్కర్' ఉంది. ఈ రికార్డును ఓజీ బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్న పవన్ కళ్యాణ్ తక్కువ రోజుల్లో సినిమాలను చేసే దర్శకులకు తన డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక అందులో అనిల్ రావిపూడి పేరు ప్రథమంగా వినిపిస్తుంది.